నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. నిన్న టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ఒక జయహో బీసీ అని ఒక భారీ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ఒక రకంగా నిన్న బీసీలందరూ కూడా మళ్ళీ టీడీపీ జనసేన వైపు చూస్తున్నట్టుగైతే నిన్న సభను చూసిన తర్వాత అర్థమైంది. సో ఏంటి అసలు జయహో బీసీ ఏంటి, ఈ బీసీ డిక్లరేషన్ అంటే ఏంటి, రేపు తెలుగుదేశం జనసేన గెలిచిన తర్వాత బీసీలకు ఏం చేయబోతుంది? ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా బీసీలు మొదటి నుంచి 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పెట్టినప్పటి నుంచి కూడా బీసీలకి అధిక ప్రాధాన్యం ఇవ్వటం, బీసీలు కూడా తమ పార్టీగా దీన్ని తెలుగుదేశాన్ని భావించటం, ఇప్పుడు కూడా ఆ తెలుగుదేశం పార్టీని ఆదరించారండి. అయితే గత కొద్ది కాలంగా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అందువల్ల అసలు ఇప్పుడు తెలుగుదేశం మొన్న 2019లో ఓటమి తర్వాత బీసీల నిర్లక్ష్యం అనేది బాగా పెరిగిపోయింది. అసలు బీసీలు వాళ్ళకి గతంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి పథకాలు కానీ ప్రోత్సాహకాలు కానీ ఏమి కూడా లేకుండా తగ్గించేశారు. రిజర్వేషన్లు కానివ్వండి, తగ్గించేటప్పటికి ఇప్పుడు బీసీలు కూడా వాళ్ళకి అర్థమైంది తెలుగుదేశం మనకి ఎంత అండగా ఉంది, తెలుగుదేశం వలన సామాజికంగా మనం ఎంత పురోగతి సాధించాం, మన బిడ్డలకు ఉపాధి ఎంత పెరిగింది, మన బిడ్డలకి విద్యా రుణాలు ఎలా వచ్చినాయి, తర్వాత మనకి పెన్షన్లు కానివ్వండి, మన బిడ్డలకి మ్యారేజెస్ అప్పుడు ఇచ్చిన ప్రోత్సాహకాలు ఇవన్నీ కూడా వాళ్ళకి మళ్ళీ గుర్తొస్తున్నాయి. అందులో ఇప్పుడు అందులో 34% రిజర్వేషన్ ఇప్పుడు 24% తగ్గించారు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత. అందువల్ల మొత్తం అసలు బీసీలకి గతంలో ఉన్న ఫెసిలిటీస్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతని గుర్తించి జైహో బీసీ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక 10 డిక్లరేషన్తో వాళ్ళు వచ్చారండి, రెండు కలిపి జనసేన అండ్ తెలుగుదేశం. ఫస్ట్గా ఏంటంటే 50 years దాటిన బీసీలందరికీ కూడా పెన్షన్ స్కీమ్ వర్తిస్తామని చెప్పారు. ఇప్పుడు 65, 50 ఆ ప్రాంతాల్లో ఉంది, ఇప్పుడు తగ్గిస్తున్నారు. 50 రాగానే ఇక వాళ్ళు అర్హత సాధించినట్టే. ఇది చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. ప్రతి కుటుంబంలోనూ ఇంటి పెద్ద ఎవరైతే 50 yearsకి రీచ్ అవుతాడో ఇక అక్కడి నుంచి కొంత ఆర్థికంగా వెసులుబాటు పెన్షన్ అనేది తోడవుతుంది వీళ్ళ ఆదాయానికి. పిల్లల చదువులు కానీ వాళ్ళ ఉపాధి ఏర్పాట్లలోనూ, తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు వాటిల్లో కొంచెం వెసులుబాటు దొరుకుతుంది కుటుంబ నిర్వహణలో. తర్వాత వచ్చేసి 5 years సబ్ ప్లాన్ అనేది పెడుతున్నారు. ఆ సబ్ ప్లాన్లో ఏంటంటే 1,50,000 రూపాయలు, 1,50,000 కోట్లు కేవలం సబ్ ప్లాన్కి మాత్రం కేటాయించి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతర పథకాలకు కానీ ఇతర పనులకు కానీ ఇక దాన్ని కేటాయించే పని లేదు. ఆ ప్రణాళికలో దాంట్లో డిపాజిట్ చేసేస్తారు. అది బీసీల సంక్షేమం కోసం మాత్రమే ఉపయోగిస్తారు. ఆ రకంగా ఒక చంక్ 1,50,000 కోట్లు వివిధ సంక్షేమ పథకాల కోసం రిజర్వ్గా ఉంచుతారు. ఆ తర్వాత మూడోది వచ్చేసి మళ్ళీ 34%కి పునరుద్ధరణ అండి. వాళ్ళకి ఉద్యోగాల్లో కానీ, తర్వాత సీట్లు దీంట్లో కానీ, విద్యా సంస్థల్లో కానీ. ఇప్పుడు గతంలో 34 ఉంది, ఇప్పుడు 24కి తగ్గించారు. అది కాకుండా కూడా 33%ని ఒక రాజ్యాంగబద్ధం చేయమని చెప్పి శాసనసభలో ఒక తీర్మానం కూడా ఆమోదించి కేంద్రానికి కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా ఒక హామీగా చెప్పారు. తర్వాత జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటండి. జనాభా ప్రాతిపదికన అంటే ఇప్పుడు ఇంతమందికి ఈ కార్పొరేషన్ ఉండాలి అనేది. తర్వాత జనాభా లెక్కలు కూడా ఒక రాజ్యాంగబద్ధంగా కుల దాన్ని ఏమంటాం మనం లెక్కలు సేకరిస్తారు, కులగణన చేస్తారు. దాని మూలన ఏమవుతుందంటే ఖచ్చితంగా ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మొత్తంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, అట్లా ఒక వివరణంగా తెలుస్తుంది. కాబట్టి ఏ కులాలు మరీ ఆర్థికంగా వెనకబడి ఉంటే వాటికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ఇస్తారు. తర్వాత సపోజ్ బాగా తక్కువగా ఉండి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఉంటుంది అనుకోండి, అటువంటి వాళ్ళకి కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తారు. బాగా తక్కువ నంబర్గా ఉంటారు సంఖ్యాపరంగా, కానీ ఆ కులం ఎగ్జిస్టెన్స్లో ఉంది ఆ ప్రాంతంలో. అటువంటి వాళ్ళకి కూడా ఒక ప్రత్యేక రక్షణ. వాళ్ళకి ఆ ప్రత్యేక కులాలకి కొన్ని రాజ్యాంగ పదవుల్లో కొన్ని రిజర్వేషన్ ఎలక్షన్లలో వాళ్ళే పోటీ చేయాలి. అప్పుడు వాటికి సపోజ్ మండలాల్లో ఉంటాయి చూసారా, ఎంపీపీలు కానీ, తర్వాత జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, అలాంటి పోస్టుల్లో కూడా కొంచెం వాళ్ళని గుర్తించి ప్రోత్సహించే పరిస్థితి ఉంటుంది. తర్వాత స్వయం ఉపాధికి వచ్చేటప్పటికి 10,000 కోట్ల రూపాయలు వీళ్ళకి సబ్సిడీ రూపంలోనూ ఇస్తారనమాట. సీడ్ క్యాపిటల్గా గవర్నమెంట్ నుంచి 10,000 కోట్లు.
అట్లా వచ్చేసి మళ్ళీ 5,000 కోట్లతో ఆదరణ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తారండి. ఆదరణ అని గతంలో చేతివృత్తుల వాళ్ళ కోసం కొన్ని పనిముట్లు వాళ్ళ వృత్తిపరమైన సామాగ్రి కొనుగోలు చేసుకోవటానికి ఇచ్చేవాళ్ళు. తర్వాత ఆధునీకరించుకోవటానికి ప్రతి వృత్తిలోనూ ఇవాళ సాంకేతికత పెరుగుతుంది కదండి. పురాతనంగా వచ్చే ఈ కాకుండా వాటి నుంచి మళ్ళీ మెకనైజేషను ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేసేటట్టు, తర్వాత కష్టం తగ్గేటట్టు, శారీరక శ్రమ తగ్గే విధంగా అటువంటి వాటికి కూడా ఆదరణ పథకం కింద ఒక 5,000 కోట్లు కేటాయిస్తున్నారు. తర్వాత చంద్రన్న బీమాలో ఒక 10 లక్షలు, అంటే ఏదన్నా వాళ్ళకి ప్రమాదం జరిగినా కూడా చంద్రన్న బీమా కింద 10 లక్షల వరకు వాళ్ళకి పరిహారం చెల్లిస్తారండి. ప్రీమియము చాలా తక్కువలో ఉంటుంది, లేకపోతే ప్రభుత్వం కట్టుతుంది అనమాట. కాకపోతే అది గతంలో ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నారు, అది 10 లక్షలకి డబల్ చేస్తున్నారు, రెట్టింపు అవుతూ ఉంది. తర్వాత ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇప్పుడు 50,000 ఇస్తున్నారు, అది మళ్ళీ రెట్టింపు చేసి 1,00,000కి పెంచారండి పెళ్లి కానుకని ఆడపిల్లల పెళ్ళిళ్ళప్పుడు. తర్వాత ఒకసారి క్యాస్ట్ ప్రతిసాట అడగటం వలన ఎప్పుడు వీళ్ళు ఎంఆర్ఓ చుట్టూ తిరగటం, మీ సేవ చుట్టూ తిరగటం, ఒక సాంకేతికపరమైన ఇబ్బందులు రావటం ఇవి జరుగుతున్నాయి. అలా కాకుండా ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళు స్కూల్లో చేర్చే టైంలోనే కుల ధృవీకరణ పత్రం ఇస్తే అది బర్త్ సర్టిఫికేట్ లాగా మాటికి మార్చాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే ఆ పిల్లాడు కానీ ఆ అమ్మాయి కానీ స్కూల్లో చేరేటప్పుడు ఇచ్చిన ధృవపత్రం అనేది ఆ అమ్మాయి రిటైర్మెంట్ అయ్యేరాక కూడా, రిటైర్మెంట్ అయిన తర్వాత అయినా సరే జీవితకాలం అంతా కూడా అదే కుల ధృవీకరణ పత్రం చెల్లుతుంది. మళ్ళీ మాటికి మీరు ఎంఆర్ఓ దగ్గర తెండి, ఆర్డీఓ దగ్గర తెండి అనే అవసరం లేదు. అది ప్రభుత్వం తరపున ధృవీకరణగా ఇస్తారు, అంటే అఫీషియల్ స్టాంప్తో. సపోజ్ మనకి సబ్ రిజిస్ట్రార్ దగ్గర మనం తీసుకుంటాం చూసారా పత్రాలు, అవి ఎంత ఉంటాయో పవరు, ఆ విధంగా ఇచ్చేస్తారు. బర్త్ సర్టిఫికేట్ని కూడా ఎవరు ప్రశ్నించడానికి లేదు కదండి, మళ్ళీ ఇంకో బర్త్ సర్టిఫికేట్ తెమ్మని అనలేరు ఇప్పుడు. కానీ కుల ధృవీకరణ పత్రాలు అలా లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఫార్మాట్లో అడుగుతున్నారు. మళ్ళీ లేటెస్ట్గా అది ఇట్లా లేదు, ఇది అట్లా లేదని. అటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి వన్స్ ఫర్ ఆల్ జీవితకాలంలో మళ్ళీ ఇక దాని మీద పేచీ అనేది రాకూడదని అట్లా అనమాట. తర్వాత ఇంకోటి విద్యా విధానంలో వచ్చేటప్పటికి విదేశీ విద్య మీద మీకు 10 యూనివర్సిటీల్లో ఉత్తమ యూనివర్సిటీల్లో వస్తేనే మేము విదేశీ విద్యకి రుణం ఇస్తామని, లేకపోతే సహాయం ఇస్తామని ఇలా కొన్ని కండిషన్లు పెట్టారు ఇప్పుడు షరతుల్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ షరతులు కూడా ఇదిగో ఇంతకు మించి ఇవ్వమని. అట్లా కాకుండా మరీ ముఖ్యంగా యూనివర్సిటీలు కాలేజీల విషయంలో ఎక్కడొచ్చినా కూడా వాళ్ళని ప్రోత్సహించడానికి లిబరల్గా, అంటే దాన్ని ఏమంటాం మనం, సువిధగా చేశారు. ఇదివరకట్లాగా రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. ఏ యూనివర్సిటీలో ఏ దేశంలో వచ్చినా కూడా ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా విద్యా రుణాలు, తర్వాత బ్యాంకులకు కూడా వీళ్ళు ఈ కార్పొరేషన్ రికమెండ్ చేస్తుంది. మేము రికమెండ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఈ లోన్ ఇవ్వండి అని. కొంతేమో అందులో సబ్సిడీ ఉంటుందండి, బ్యాంకులు ఇచ్చే దాని మీద అది రుణం, దీర్ఘకాల రుణం. వాళ్ళు వన్స్ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అది పే చేసుకోవచ్చు. గవర్నమెంట్ పరంగా ఇచ్చింది మాత్రం ఇక అది ప్రోత్సాహ కింద లెక్క. అంటే ఇప్పుడు వైసీపీ పాలనలో బీసీలకు ఏం జరిగింది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో ఏముందంటే కంపేర్ చేస్తే ఎవరు ఎక్కువ చేస్తున్నట్టు? ఇప్పుడు గతంలో ఉన్న బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు తగ్గిపోయిందండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అది బీసీల్లో అందరిలోనూ ఆ అసంతృప్తి ఉంది బాగా. అందుకే వాళ్ళ గవర్నమెంట్ మీద వ్యతిరేకతగా కూడా ఉన్నారు. మాకు గతంలో తెలుగుదేశంలో వచ్చిన పథకాలను కూడా అన్నీ తగ్గించేశారు, 34% 24% తగ్గించారు. అట్లాగే ఇప్పుడు సపోజ్ ఈ విద్యా విధానం మీద షరతులు పెట్టారు. మేము పలానా యూనివర్సిటీలో అందరికీ బాగా మెరిటోరియస్ ఉన్న 10 యూనివర్సిటీలోనే రాదు కదండి, 11వ దాంట్లో వచ్చినా కూడా నువ్వు 10వ దాంట్లో రాలేదు కాబట్టి ఇవ్వలేదంటాం తప్పు కదా. ఇప్పుడు మనం విధానం ఏంటంటే బీసీలు అందరికీ కూడా ఎంతో కొంత ప్రోత్సాహం వచ్చి వాళ్ళు విద్యారంగంలో ముందుకెళ్ళాలనే తప్ప గవర్నమెంట్ సేవ్ చేసుకునే విధానం కాదు ఇక్కడ. వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇప్పుడు కుల ప్రతిపాదికన కార్పొరేషన్ల ఏర్పాటు, ఇవన్నీ కూడా మరి 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఎవరైనా కొంత వయస్సు కొద్దిగా ఆధిక్యం వచ్చిన తర్వాత పనిచేయటంలో కొంత ఇదవుతారు కదండి. ఇప్పుడు అట్లాంటప్పుడు 50 సంవత్సరాలకి పెన్షను అది 4,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు, ఏదో 1,000-2,000 కాదు. తర్వాత నెల 250 పెంచుతాం సంవత్సరానికి ఒకసారి అనేది కూడా కాదు. ఇక్కడ బిగినింగ్లోనే 4,000, ఫస్ట్ బిగినింగ్ 4,000తో అంతే. అది ఒక కనీస ఎష్యూరెన్స్, కనీస ఇది దొరికింది కదండి, గ్యారంటీ.
అట్లాగే వచ్చేసి 5 ఇయర్స్ సబ్ ప్లాన్లో ఈ ఫండ్స్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడ వాళ్ళకి అవసరమైతే ముందు కేటాయిస్తున్నారు కానీ ఉపయోగించే టైం వచ్చేటప్పటికి ఇతర వాటికి మళ్ళిస్తున్నారండి, ఇతర పథకాలకి కానీ ఇతర అవసరాలకు కానీ. ఇప్పుడు అట్లా కాదు, ఆ 1,50,000 కోట్లు కేవలం బీసీ కార్పొరేషను లేకపోతే బీసీ కోసం సబ్ ప్లాన్ ఏదైతే ఉందో దానికే ఉపయోగించేటట్టు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. అదనమాట. అట్లా ఇవన్నీ కూడా స్వయం ఉపాధికి కూడా ఒక 10,000 కోట్లు. తర్వాత ఆదరణ పథకంలో గతంలో కొత్త ఇంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళలో ఉత్పాదకత పెరిగిందండి, కుటుంబ ఆదాయాలు పెరిగినాయి. ఇప్పుడు సపోజ్ ఈ చేతి వృత్తులకు సంబంధించి మోటార్లతో చేసే పనులు గతంలో చేనేత అనుకోండి, దాన్ని మెకనైజ్డ్ లూము, తర్వాత కుమ్మరి దొరకంటే కర్ర పెట్టేట్టు తిప్పే చక్రం ఉండేది, ఆ చక్రంతో చేయటం అంటే శారీరకంగానే ఇబ్బందే, ఎక్కువ చేయలేరు. ఇప్పుడు ఇవన్నీ కూడా మోటరైజ్డ్ అంటే మెకానికల్గా చేయటం వలన చాలా ఎక్కువ ప్రొడక్షన్ తీసుకోగలుగుతున్నారు, శ్రమ తగ్గింది. తర్వాత ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల్లో కూడా ఇదివరకు ఎవరైతే బాగా నైపుణ్యం ఉన్నాళ్ళు వాళ్ళే తిప్పగలిగేవాళ్ళు, ఇప్పుడు దీని వలన కుటుంబంలో 3-4 కూడా వాళ్ళు చేయటానికి ఈజీగా నేర్చుకోగలిగారు. చిన్న అంటే కొత్త తరం వాళ్ళు కూడా ఈ మెకనైజ్డ్ దీని వలన ఇది మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తున్నారు. ఇవన్నీ కూడా ఓ రకంగా బీసీఎస్కి మళ్ళీ పాత రోజులు అంటే పూర్వం వైభవం వచ్చినట్టుగానే భావించాలి సుధాకర్ గారు.